పులిసిన రొట్టెతోనే తీసుకోవచ్చా? నేను మిమ్మల్ని అడుగుతా, రొట్టె విరవమన్నాడా చెప్పమన్నాడా? మరి విరవాలంటే ఎలా ఉండాలి? అది విరవాలంటే కొంచెం లావుగా ఉండాలి కదా. చపాతీ లాగుంటే చించాల్సి వస్తుంది. రెండోది, పులియని పిండి పొంగని రొట్టె అన్నాడు. పులియకూడదు అంటే అది బ్రెడ్ అవ్వకూడదు, పొంగకూడదు అంటే అది చపాతీ అవ్వకూడదు. సో కొంచెం లావుగా. మీకు అరిసెలు తెలుసా? చపాతీని ఒక 6 చపాతీలు కలిపితే ఎంత లావు అవుతుంది? అంత పెద్ద రొట్టెను చేసి చిన్న మంట పైన ఒంట్లు దగ్గర పెట్టుకొని పొంగకుండా కాలిస్తే దాన్ని విరుచుకోవచ్చు. మనం రీసెంట్ గానే యూట్యూబ్ లో WCM సెబీ క్రిస్మస్ అని ఒక వీడియో పెట్టాం. దాంట్లో నేను రొట్టె విరవడాన్ని చూశారు.